హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు ఒకటి మంచి కాలనీలో తక్కువ బడ్జెట్లో మరొక 2 BHK న్యూ ఇండిపెండెంట్ హౌస్ మీకోసం అయితే తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు నియర్ బైలో చూసుకుంటే చుట్టూ సరౌండింగ్ కూడా మరి హౌసెస్ అయితే G+1 G+2 అయితే కంప్లీట్ అయిపోయినాయి. చాలామంది అయితే ఇక్కడ స్టే కూడా చేస్తున్నారు. ఈ ప్రాపర్టీకి వచ్చేసి బోరు, అలాగే మున్సిపల్ వాటరు, CC రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి మెట్ల కింద కూడా మనకు ఒక అడిషనల్గా వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మరి 2 బెడ్రూమ్లలో మనకు 2 వాష్రూమ్స్ అయితే ఇచ్చారు. చాలా హౌసెస్లో అయితే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే వాష్రూమ్స్ అయితే లేవు కాబట్టి మరి ఈ ఇల్లుకి వచ్చేసి మనకు 2 బెడ్రూమ్లలో 2 వాష్రూమ్స్ చేయడం అనేది చాలా ఒక ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి బిల్డర్ వచ్చేసి ఎలాంటి మరి వర్క్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా హౌస్ అయితే చాలా ఎక్సలెంట్ చేశాడు. మనం చూసుకోవచ్చు పార్కింగ్ విషయంలోనే మనకు పార్కింగ్ దగ్గర అయితే మనకు వాల్స్కి వచ్చేసి మరి పెయింట్ వేసి వదిలేకుండా టైల్స్ అయితే ఒక మంచి లుక్ వచ్చే టైల్స్ అయితే దీనికైతే మంచి ఒక బ్రాండెడ్ టైల్స్ అయితే దీనికైతే పెట్టారని చెప్పుకోవచ్చు. మరి మెయిన్ ఎంట్రెన్స్లో చూసుకుంటే కూడా సింహదారం అనేది కూడా చాలా ఎక్సలెంట్గా మరి మంచి క్వాలిటీతో ఉన్న ఇండియన్ టేక్ వుడ్ అయితే పెట్టారు. మరి ఈ ప్రాపర్టీ వచ్చేసి మరి ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మరి దీనిపైన మీరు ఎలాంటి కమిషన్ కానీ అలాగే బ్రోకరేజ్ కానీ అయితే చెల్లించిన అవసరం లేదు. ఎందుకంటే మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నా కాబట్టి మీరు ఏదైనా డైరెక్ట్గా అయితే మీరు ఓనర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీ అయితే తీసుకోవచ్చు. డైరెక్ట్గా అయితే మీరు తీసుకోవచ్చు. మరి హాల్ విషయంలో చూస్తే కింద ఫ్లోరింగ్ విషయంలో అయితే ఒక మంచి క్వాలిటీతో ఉన్న గిర్నెట్ అయితే మనకైతే దీనికైతే ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు మన ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఇచ్చారు. మరి ఫాల్ సీలింగ్ విషయంలో కానీ మనకు ఏదైతే ఎంట్రెన్స్లో చూస్తున్నామో ఆర్చి విషయంలో కానీ మనకు చాలా ఎక్సలెంట్గా అయితే వర్క్ అయితే దీనికి చేశారు. ఒక బెడ్రూమ్ వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అలాగే చూసాం. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. బెడ్రూమ్ సైజ్ చూసుకోవచ్చు, చాలా స్పేసెస్గా ఉంది. ఇందులో మీరు ఒక కింగ్ సైజ్ బెడ్ కూడా ఈజీగా వేసుకున్నా కూడా చుట్టూ సరౌండింగ్ అయితే తిరగడానికి అయితే చాలా బాగుంటుంది. మరి కలర్స్ విషయంలో కానీ మరి పెయింట్ విషయంలో కాంబినేషన్ విషయంలో మరి లైట్ కలర్స్ రాయల్ పెయింట్స్ వేసి మరి హౌస్కి అయితే చాలా మంచిగా లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనము విండోస్ అయితే చూస్తున్నామో ఈ ఫ్రేమ్ సైడ్ విండోస్ కూడా మనకు గిర్నెట్తో అయితే చుట్టూ ఫ్రేమ్స్ అయితే దీనికైతే ఇవ్వడం అయితే జరిగింది. సో అలాగే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఏదైతే మనం చూస్తున్నామో ఇది హాల్ కూడా 4 మూలలో కూడా స్క్వేర్లే ఉంది. 4 మూలలో స్క్వేర్లే ఉండడం వల్ల ఏంటంటే మనకు డైమెన్షన్ మంచిగా ఉండడం వల్ల మనకు హాల్ కానీ బెడ్రూమ్ సైజెస్ కానీ చాలా విశాలంగా రావడానికి అయితే ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీరు చూసుకోవచ్చు. ఇందులో కూడా ఒకటి మీకు కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా వస్తుంది. మరి సెల్ఫ్ల విషయంలో అలాగే విండోస్ మరి UPVC విండోస్ విషయంలో కానీ చుట్టూ కూడా మీరు ఫ్యూచర్లో దీనికి కబోర్డ్ వర్క్ కానీ అలాగే మరి ఫర్నిచర్ వర్క్ అని కూడా మీరు చేసుకుంటే హౌస్ అయితే చాలా మంచి అందంగా కనిపించే అవకాశం అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇది ఆర్చ్ ఏదైతే ఉన్నదో ఇది మనకు మనకైతే కలర్ అయితే వేశారు. మనకు వచ్చేసి ఇది సిమెంట్తో చేసిన ఒక మంచి టేకుడుతో మనకు సిమెంట్తో చేసింది అయితే ఆర్చ్ కూడా దీనికి ఇచ్చారు. మరి దీనికి బ్యాక్ సైడే ఇక్కడైతే మీరు డైనింగ్ సెక్షన్లో కూడా వాడుకోవడానికి డైనింగ్ సెక్షన్ కూడా దీనికి ప్రొవైడ్ అయితే చేశారు. ఏదైతే మనం కిచెన్ చూస్తున్నామో కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. కిచెన్ పక్కనే మనకు వాస్తు ప్రకారం కూడా పూజ గది అయితే ఇచ్చారు. మరి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మరి ఆగ్నేయంలో కిచెను అలాగే ఈశాన్యముల బోరు సంపు దీనికైతే ఇవ్వడం అయితే జరిగింది. మరి ప్రాపర్టీ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 28x45 28x45 మనకు చాలా ఎక్సలెంట్ డైమెన్షన్ చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 140 స్క్వేర్ యార్డ్లో అయితే ఉన్నది. 140 స్క్వేర్ యార్డ్లో మరి డైమెన్షన్ 28x45 అనేది కూడా చాలా తక్కువ రేరుగా దొరుకుతుంటాయి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఏదైతే మనకు బస్వై రోడ్ ఏదైతే ఉన్నదో బస్వై రోడ్ నుంచి అయితే మనకు 3వ బిట్ అయితే ఈ ప్రాపర్టీ ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. మరి ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్లీగా మల్లాపూర్ విలేజ్లో వచ్చింది. ఈ మల్లాపూర్ అనేది మనకు ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి చూసుకుంటే కూడా జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి 10 కిలోమీటర్ ఉంటుంది. ఏదైతే మరి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చూసుకుంటే కూడా జస్ట్ 10 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. మరి మీకు బస్ స్టాండ్కు చాలామంది మన కస్టమర్లు మరి బస్ స్టాప్కు దగ్గర మెట్రోకు దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర అడిగారు కాబట్టి ఈ ప్రాపర్టీ అయితే మీకు చాలా బాగా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి కూడా మనకు 80 lakhs అయితే ప్రైస్ అయితే కోడ్ చేస్తారు. ప్రైస్ కూడా స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. అలాగే ఒకసారి చుట్టూ సరౌండింగ్ ఎలా ఉన్నదని కూడా పైకి వెళ్ళి అయితే ఒకసారి చూద్దాం.
చుట్టూ సరౌండింగ్ కూడా చూసుకోవచ్చు. మనకు టోటల్గా అయితే హౌసెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ చుట్టూ సరౌండింగ్ కూడా చూసుకోవచ్చు. ఏదైతే మనకైతే రన్నింగ్ రోడ్ ఏదైతే కనిపిస్తున్నదో ఆ రన్నింగ్ రోడ్ అయితే బస్వే రోడ్. మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మల్లాపూర్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉన్నదో ఆ పోలీస్ స్టేషన్కు మనకైతే బ్యాక్ సైడే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ ప్రాపర్టీ. మరి ఈ ప్రాపర్టీ మీకు దీనిపైన 80 నుంచి ఒక 70% వరకు కూడా బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. దీనికి వచ్చేసి మరి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడు జీఎస్ పర్మిషన్ కూడా దీనికి ఉన్నది. మరి ఇది వచ్చేసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో హైడ్రా మరి అలాగే చాలామంది అయితే భయపడుతున్నారు. ఇది ఎలాంటి మరి ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఏ బ్యాంకులకు వెళ్ళినా కూడా ఒక 70 నుంచి 80% మీ ప్రొఫైల్ బాగుంటే 85% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే తీసుకోవచ్చు. మరి మీకు దీనిపైన ఎలాంటి బ్రోకరేజ్ కానీ మరి కమిషన్ కూడా దీనికి చెల్లించిన అవసరం లేదు. ఎందుకంటే మీకు డైరెక్ట్గా ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీకు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇంకా దీనిపైన మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే ఆ ఓనర్కి అయితే కాల్ చేయండి. మరి తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్స్ కానీ మీకు హైదరాబాద్లో సేల్కుంటే మాత్రం ఒకవేళ ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ మీరు ఏ ఏరియాలో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.